హలో, వెల్కమ్ టు ఆలడ్డా పర్యూ. ఈరోజు శ్రీ జగన్నాథ స్వామి ఆలయం గురించి తెలుసుకుందాం. హైదరాబాదులోని జూబ్లీహిల్స్కి ఆనుకుని బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లో ఉన్న శ్రీ జగన్నాథ స్వామి ఆలయం నగరంలోని అత్యంత ప్రసిద్ధి వైష్ణవ దేవాలయాల్లో ఒకటి. ఒడిశాలోని పూరి జగన్నాథ ఆలయాన్ని ఆదర్శంగా తీసుకొని నిర్మించిన ఈ ఆలయం భక్తులను మొదటి చూపులోనే ఆకట్టుకుంటుంది. ఎర్రని ఇసుక రాయితో నిర్మించిన అద్భుతమైన శిల్పకళ, గోపుర నిర్మాణం, ఆలయ ప్రశాంత వాతావరణం భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తాయి. హైదరాబాద్కు వచ్చే దేశీయ విదేశీ పర్యాటకులు కూడా ఈ ఆలయాన్ని తప్పకుండా సందర్శించే ప్రదేశంగా భావిస్తారు. ఈ ఆలయ నిర్మాణాన్ని ఒడిశాకు చెందిన నిపుణులైన శిల్పులు సంప్రదాయ కళాశైలాలలో తీర్చిదిద్దారు. ప్రధాన గర్భగుడిలో శ్రీ జగన్నాథ స్వామి ఆలయంతో శ్రీ జగన్నాథ స్వామితో పాటు బలభద్రుడు, సుభద్ర అమ్మవారు కొలువై ఉంటారు. ఆలయ ప్రాంగణంలో లక్ష్మీదేవి, గణపతి, శివుడు, హనుమంతుడు వంటి ఇతర దేవతల సన్నిధులు కూడా ఉన్నాయి. అందువల్ల ఒకే ప్రాంగణంలో అనేక దేవతలను దర్శించుకునే అవకాశం భక్తులకు లభిస్తుంది. ఆలయంలోకి అడుగు పెట్టగానే వేద ఘోషలు, ఘంటనాదాలు, ధూపదీపాల సువాసనలు భక్తులను భక్తిభావంలో ముంచెత్తుతాయి. ప్రశాంతమైన వాతావరణంలో కొద్దిసేపు ధ్యానం చేసిన మనసుకు ఎంతో ప్రశాంతత లభిస్తుంది. ఉదయం, సాయంత్రం జరిగే ఆరతులు, నిత్య పూజలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. కుటుంబ సమేతంగా వచ్చే భక్తులు ఎక్కువ సమయం ఆలయ ప్రాంగణంలో గడుపుతుంటారు. ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం జరిగే జగన్నాథ రథయాత్ర అత్యంత వైభవంగా నిర్వహించబడుతుంది. పూరి రథయాత్ర తరహాలో వేలాది మంది భక్తులు పాల్గొనే ఈ ఉత్సవంలో స్వామివారి రథాన్ని భక్తులు లాగడం ప్రత్యేక సాంప్రదాయం. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశా మరియు ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు ఈ వేడుకలకు తరలివస్తారు. ఆలయానికి చేరుకోవడం కూడా చాలా సులభం. జూబ్లీహిల్స్ చెక్పోస్ట్, కేబీఆర్ పార్క్, బంజారాహిల్స్ ప్రాంతాలకు సమీపంలో ఉండడంతో మెట్రో, బస్సు, క్యాబు, ఆటో వంటి రవాణా సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. స్వంత వాహనాలతో వచ్చే భక్తులకు పార్కింగ్ సౌకర్యం కూడా కల్పించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు, ఉత్సవాలు, ప్రసాద సేవలు కూడా నిర్వహిస్తుంటారు. ముందస్తు బుకింగ్ ద్వారా మహాప్రసాదాన్ని కూడా పొందవచ్చు. పండుగల సమయంలో ఆలయాన్ని విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించడం వల్ల రాత్రి వేళల్లో ఈ దేవాలయం మరింత మనోహరంగా కనిపిస్తుంది. ఇక దర్శన వేళల గురించి తెలుసుకుంటే, సాధారణంగా ఆలయ దర్శన సమయాలు ఇలా ఉంటాయి. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు, ప్రత్యేక ఉత్సవాలు, పర్వదినాల్లో రాత్రి 10 గంటల వరకు కూడా దర్శనం కల్పించే సందర్భాలు ఉంటాయి. దర్శనానికి వెళ్ళే ముందు మర్యాదపూర్వకమైన దుస్తులు ధరించడం, ఆలయ నిబంధనలు పాటించడం మంచిది. వారాంతాలు, ఏకాదశి, పౌర్ణమి, రథయాత్ర వంటి పర్వదినాల్లో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఉదయం వేళల్లో వెళ్ళడం సౌకర్యంగా ఉంటుంది. ఈ ఆలయం కేవలం పూజలు చేసే స్థలమే కాదు, ఒడిశా సంస్కృతి, సంప్రదాయాలు, శిల్పకళకు ప్రతీకగా నిలిచిన ఒక ఆధ్యాత్మిక కేంద్రం కూడా. ఇక్కడికి వచ్చిన భక్తులు దేవుని దర్శనంతో పాటు అద్భుతమైన ఆలయ నిర్మాణాన్ని ఆస్వాదిస్తూ ఆధ్యాత్మిక ప్రశాంతతను పొందుతారు. అందుకే హైదరాబాదులోని ప్రముఖ దర్శనీయ ప్రదేశాల జాబితాలో ఈ దేవాలయానికి ప్రత్యేక స్థానం ఉంది. భక్తి, కళ, సంస్కృతి, ప్రశాంతత అన్నీ ఒకే చోట అనుభవించాలని కోరుకునే వారికి హైదరాబాదులోని శ్రీ జగన్నాథ స్వామి ఆలయం తప్పక సందర్శించాల్సిన పవిత్ర క్షేత్రం.
ఒకసారి దర్శించుకున్న వారు మళ్ళీ మళ్ళీ రావాలనిపించేలా ఈ ఆలయం తన ఆధ్యాత్మిక వాతావరణంతో ప్రతి భక్తి హృదయాన్ని ఆకట్టుకుంటుంది. మరి ఎందుకు ఆలస్యం? మీరు కూడా ఒకసారి వీలు చూసుకొని శ్రీ జగన్నాథ స్వామి ఆలయాన్ని తప్పక సందర్శించండి.